యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మరి మీతో కొన్ని మంచి మాటలు నేను పంచుకోవాలనుకుంటున్నాను. నేటికి మన ఫస్ట్ ఛానల్ ప్రారంభించి 4 సంవత్సరముల 2 నెలలు అయిందనమాట. 2020 మార్చి 27వ తారీఖున మనం ప్రారంభించాం. ఆ ఫస్ట్ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్. మరి 705 వీడియోస్ దాకా ఇచ్చాం నేటికి. చాలా సంతోషం అనమాట. ఎందుకంటే ఎందరో చాలామంది గురువుగారు మీరు మాకు ప్రత్యక్షంగా గురువులు కాకపోయినా పరోక్షంగా మీకు చాలామంది మేము ఉన్నామండి. మరి వీణ, ఫ్లూటు, మరి నాదస్వరం, ట్రంపెట్, క్యాషియో, వయోలిన్ ఇలా అన్నిటి మీద మేము వాంచుకుంటున్నాం. మీరు 2 రకాలుగా స్వరాలు ఇస్తున్నారు కాబట్టి అన్నారు. చాలా సంతోషం. మరి ఈ భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి మా అమ్మా నాన్నగారు, మా అమ్మగారు కోటప్రోలు లక్ష్మీ తులసిమ్మ గారు, మా నాన్నగారు కోటప్రోలు వెంకటేశ్వరరావు గారు, మరి వారు నాకు ఈ జన్మనిచ్చారు కాబట్టి వారికి ఎప్పటికీ ఎన్ని జన్మలకైనా రుణపడి ఉంటామన్నమాట. మరి ఈ భాగ్యాన్ని, నాకు వచ్చినటువంటి విద్యను మీతో ముచ్చటించు కొన్ని భాగ్యాన్ని ఇచ్చినటువంటి అమ్మా నాన్నలకు, అలాగే ఎంతోమంది నాకు ఈ సంగీతాన్ని నేర్పారన్నమాట. మరి ఆ నేర్పినటువంటి వారు విజయనగరం గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో ద్వారం విజయలక్ష్మి గారు, పుత్సా శాస్త్రి గారు, అలాగే వీణకొస్తే చుక్కా బాలసరస్వతి గారు, మండా మాణిక్యం గారు, మరి ఇంకా బయట నేను ఎక్కడో కాంపిటీషన్లో పాడితే నన్ను తీసుకొచ్చి విజయనగరంలో అక్కడే ఉంటారన్నమాట తిరుపతి గోపాలకృష్ణ గారు, అలాగే వాళ్ళ అన్నగారు అయినటువంటి తిరుపతి రామానుజేశ్వరి గారు, ఆకేళ్ల మల్లికార్జున శరం గారు, మరి ఎందరో మహానుభావులు నన్ను తయారు చేశారన్నమాట. పుత్రవాత్సల్యంతో నాకు మరి ఈ విద్యను నేర్పారన్నమాట. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే, మరి వారింటికి వెళ్తే నాకు అక్కడే నన్ను భోజనం చేసేమనేవారు అనమాట. అరే వీళ్ళు భోజనం చేసినారు అక్కడ, అయ్యో పప్పుచారు అయ్యో ఉండి అని చెప్పేవాళ్ళు అనమాట. చాలా సంతోషం. ఎందుకంటే స్వర సాహిత్యములని మన ఛానల్కి పేరు పెట్టాం కదా. ఆ స్వరము సాహిత్యము నేను ఖచ్చితంగా పాడుతున్నాను కాబట్టి మరి చాలామందికి తెలియని వారికి ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి కూడా. ఒక దేశం కెనడా, పెన్సిల్వేనియా, మరి నాష్విల్లే, అరిజోనా, అట్లాంటా, మరి న్యూయార్క్, మరి ఎన్నో దేశాలు అన్నమాట. మరి లండన్, కేంబ్రిడ్జ్ నుంచి కూడా నేను ఆన్లైన్ పాఠాలు చెప్తున్నాను. మరి ఇక గల్ఫ్ దేశాల నుంచి కూడా మన తెలుగువారు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా నేర్చుకుంటున్నారు కొంతమంది నా దగ్గర ఆన్లైన్లో. ఇక తెలుగు రాష్ట్రాలు, ఇక ఈ మన తెలుగువారు ఎక్కడున్నా సరే వారందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఇలా నన్ను ఆదరించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మరి మనం పాట పాడగానే దానికి స్వరము సాహిత్యం ఉంటుందని చెప్పామన్నమాట. చక్కగా మనం ఆ స్వరం పాడుకోవాలి. అది జ్ఞానం. సగమదని సాని ద మగ సా, ఇలా ఆరోహణ హిందోళ రాగం అనమాట. ఈ పాట మనం వినగానే చాలా పాటలు మనకు గుర్తొస్తాయి. స్వరము సాహిత్యం అనే దానికి నేను మీకు చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారన్నమాట. కొండల్లో నెలకొన్న పాట అందరూ పాడతారు. అది సా మా మ గ మ సా స ని స దా ని సా స మ మ మ గ మ ద ని సా 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 స గ స ని ని స ని ద ద ని స గ స ని ద మ గ స మ మ మ మ గ మ సా స ని స దా ని సా స ద గ మ, ఇలా పాడుకోవాలి. అలాగే ఓం హర శంకర హర హర ఓం హర శంకర, అలాగే సాహిత్యం పాడాం కదా. సాహిత్యం దాని స్వరం
సాని దమా గమదని సాని దమా మమ గమ గస మమ గమ గస మమ గమ గస మమ గమ గస గమ మమ దని ని సా ని సాని దమా గమదని సాని దమా. ఇలా పాటలాగా స్వరం పాడుకోవాలి. ఎందుకంటే అది ఉందనమాట. స్వర సాహిత్యంలోని మనకు ఒక వర్డ్ ఉంది. అందులో ఏది ముందుంది? స్వరమే ముందుంది, సాహిత్యం తర్వాత ఉందనమాట. మరి రెండో ఛానల్ ఉంది మనకి, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్ పెట్టి కూడా నేటికి 3 సంవత్సరాల 9 నెలలైంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఇస్తున్నాను. చాలామందికి తెలియదు పాపం. గురుగారండి ఈ పాటలు ఇవి స్వరాలు ఇట్లా పాడండి అంటే అవన్నీ నేను మన రెండో ఛానల్లో ప్లే చేశాను అనమాట. ఏవి మన చాలామంది సినిమా పాటలు ఇచ్చామన్నారు ఫస్ట్ బిగినింగ్లో నన్ను. కానీ నేను కొంచెం ఓపిక బట్టి అందరికీ మన ఛానల్ చూడగానే ఏ ఇన్స్ట్రుమెంట్ వారైనా సరే పాటగాళ్ళైనా సరే చక్కగా బిగినింగ్ లెసన్స్ ఉంటాయి కదా, ప్రారంభ పాఠములు, సరళి స్వరములు, జంట స్వరములు, అలంకారములు, గీతములు, హైపిస్వరాసు, లోపిస్వరాసు, దాటి స్వరాసు, స్వరజతులు, స్వర పల్లవులు, వీటి తర్వాత కీర్తనలు, కృతులు, పదములు, జావళీలు, తిల్లానాలు, అష్టపదులు, నోట్టులు, ఇలా మన సంగీతంలో ఇవన్నీ కూడా మనకి రైటింగ్స్ అనమాట, రచనలు. ఇవన్నీ కూడా నేను ఈ సరళి స్వరములు, జంట స్వరములు, అలంకారములు అన్నీ కూడా లేడీస్ శృతిలో ప్లే చేశాను కీబోర్డ్ మీద. అలాగే మళ్ళీ జెంట్స్ శృతిలో కూడా ప్లే చేశాను, ఎవరికి ఇబ్బంది లేకుండా. మరి ఆ రెండో ఛానల్ నేను 1 సంవత్సరం నెగ్లెక్ట్ చేశాను, ఎందుకంటే ఏవో ఇబ్బందుల వల్ల. అయితే ఇప్పటికీ ఆ ఛానల్లో కూడా ఫస్ట్ ఛానల్లో మనం 705 వీడియోలు పెట్టాను, ఇవాళకి 705 వీడియోస్. ఈ ఛానల్లో కూడా 150 వీడియోస్ ఇచ్చాను అనమాట రెండో ఛానల్లో. మన ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ కీబోర్డ్ పైన ఒక 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అనమాట. మరి పాటలు అందరూ పాడుకుంటున్నారు, సంతోషం. అది జ్ఞానంగా ఉండాలి. అది ఎలా ఉండాలి? సుజ్ఞానంగా ఉండాలన్నమాట. అంటే స్వరము సాహిత్యం తెలిస్తే అది కరెక్ట్ అయిన విద్య. ఈ స్వరము సాహిత్యం అనేది పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుందన్నమాట. స్వరం అది నేను ఒక లైన్ ఇస్తున్నాను. అలాగే ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఏంటది? వీణ కానీ, ఫ్లూట్ కానీ, వైలిన్ కానీ, నాదస్వరం కానీ, ట్రంపెట్ కానీ. ఎందుకంటే వీళ్ళంతా నాకు ఫోన్ చేసి చెప్తున్నారన్నమాట, మీ గురుగారు మేము వాంచుకుంటున్నాం, చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి, మీ ఎన్నో వీడియోలు మేము చూసి ఎన్నో పాటలు మీరు నేర్చుకున్నాం మీ ద్వారా అంటున్నారు. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి మనకి? చాలా సంతోషం. గురువుగారు నమస్కారం అంటే మహదానందం. అయితే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ మరి వారి యొక్క అభిప్రాయాలు మనకి నేను అది ఇక్కడ కామెంట్స్లో పెడుతున్నారన్నమాట. చాలా సంతోషం. నేను ప్రతి వారికి ఇవ్వలేను కదా, ఎందుకంటే 100 మంది ఉంటున్నారన్నమాట. మరి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. గురుగారు పలానా ఊరు మాది, పలానా ఇదని మీరు ఫోన్ చేస్తే చాలా సంతోషపడతాను, గబుక్కుని మాటలో చెప్పేస్తాను. అదే నేను టైప్ చేయాలనుకోండి కష్టం అనమాట. మీరు పెట్టిన కామెంట్స్ చాలా సంతోషం, మహదానందం. ఫోన్ చేస్తే ఇంకా చాలా సంతోషపడతాను. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాను అనమాట. నేను ప్రతి వీడియోలో కూడా నేను మా మాటలో కూడా చెప్తున్నాను అనమాట, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడమే కాకుండా. 8985417356 అనమాట. ఈ నెంబర్ ఫోన్ చేస్తే చాలా సంతోషం అనమాట. అలాగే చాలామంది మరి గురుగారు మీరు ఆన్లైన్లో క్లాసులు అడుగుతున్నారు అనమాట. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట. చాలామంది తయారయ్యారో నేర్చుకుంటున్నారు కూడా. మరి ఎవరికైనా ఆసక్తి గలవారు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్తాను. అలాగే బుక్స్ కూడా చాలామంది కొంటున్నారు మన బుక్స్ అనమాట. చాలా సంతోషం. ఎందుకంటే నేను అన్ని పాటల్లో ప్రతి పాటకి కూడా వీడియోలో నేను ఈ నొటేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. అయినా సరే గురుగారు అక్కడ చూసుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఒక్కొక్క బుక్లో 25 పాటలు ఉంటాయి మనకి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు. మరి మూవీ సాంగ్స్ సిరీస్లో బుక్స్ 4 వచ్చినాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఒక్కొక్క బుక్లో 25 పాటలు ఉంటాయి అనమాట. ఆ 25 పాటల్లోకి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకునే వారికి స్వరం
ఒక రకంగా ఇస్తున్నాను. అది ఎనీ ఇన్‌స్ట్రుమెంట్ కొంతమంది గురువుగారిని మీరు ఇచ్చే స్వరం ఫ్లూట్‌కి పనికొస్తుందా? వీణకు పనికొస్తుందా? అని అడుగుతున్నారు. చాలామంది ప్లే చేసుకుంటున్నారు. తెలియని వారన్నమాట. నేనిచ్చే రెండో లైన్ ఉంటది కదా! అది అంటే మొత్తం 3 లైన్‌లు ఉంటాయి మనకి. కింద సాహిత్యము, ఇక్కడ స్వరం, ఇక్కడ స్వరం. ఇది 3 లనమాట. టాప్ లైన్ ఏమో పాట పాడుకునే వాళ్ళకనమాట అది. అలాగే మిడిల్‌లోది ఉంది చూసారా స్వరము అది ఎనీ ఇన్‌స్ట్రుమెంట్స్. అది ఎనీ ఇన్‌స్ట్రుమెంట్ ఎవరికైనా వస్తుందనమాట. తర్వాత సాహిత్యం అనమాట. కాబట్టి మీరు ఈ ఈ స్వర సాహిత్యంని ఇలా పాడుకుంటే చాలా సంతోషం అనమాట. నాకు మహదానందం అనమాట. మరి సంగీతంలో చాలామంది కొంతమంది పెడుతున్నారన్నమాట. గురుగారండి పలానా చిత్రంలో పాట, పలానా సినిమాలో పాట అని పెడుతున్నారన్నమాట. కానీ మీరు నా వాట్సాప్ నంబర్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. 8985417356కి దీంట్లో మీరు ఈ ఈ ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు ఆ వీడియోని నాకు షేర్ చేస్తే ఆ లింక్‌ని చక్కగా నేను పలానోళ్ళు పెట్టారని గబుక్కుని నేను చూసి ఆ పాట మీకు ఇస్తాను స్వరాలు రాసి. ఎవరికి ఏం పాట కావాలన్నా నన్ను అడగండి. నేను ఖచ్చితంగా స్వరం రాసి పాడే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. మీకే తెలుసు ఇప్పటికి 700 వీడియోలు ఉన్నాయి. వాటితోనే మీకు తెలుసు. ఒక వీడియోలో పాట ఉంటుంది. ఒక వీడియోలో సా సాంగ్ విత్ స్వరం ఉంటుందన్నమాట. మరి ఎనీ డౌట్స్ ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. మెసేజ్ పెట్టి ఊరుకుంటున్నారన్నమాట. మెసేజ్ పెడితే నేను టైప్ చేయాలంటే బోలెడు టైం నాకు ఇదైపోతుంది. ఆ టైం నేను చక్కగా ఏదైనా ఒక పాటకు స్వరాలు రాసుకుంటానన్నమాట. ఎందుకంటే ఈ ఇట్లా స్వరాలు రాయటం అంత తేలిక కాదండి. ఎందుకు మరి మీరే చూస్తున్నారు కదా! యూట్యూబ్‌లో చాలామంది ఉంటున్నారు మహానుభావులు. మన వీడియోస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానెల్‌లో ఒక కీబోర్డ్ మీద ప్లే చేసినా, పాటలు పాడినా, స్వరాలు నాలాగా స్వరాలు పాడినా చాలామంది పాడుతున్నారు. అది వేరే విషయం. మరి అంత తేలిక కాదది. సో, మనం యూట్యూబ్‌లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరినీ కూడా అది ఒక సంగీతమే కాదు. మరి రకరకాల రంగాల్లో ఉంటారు. అందరూ వీడియోలు పెడుతున్నారు. వారందరికీ మనం ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నమాట. మరి మనం ఏమీ లేకుండానే మనం మరి ఏం కొనుక్కోకుండానే ఆ వీడియోలు చూసి మనం నేర్చుకుంటున్నాం. అది చిత్రలేఖనం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చనమాట. చాలా సంతోషం. మరి మీకు ఏమైనా కావాల్సొస్తే ఫోన్ చేయండి. మరలా నేను రిపీట్ చేస్తున్నాననమాట. అప్పుడు వెంటనే మాటలతో అయిపోతుందనమాట. క క మరి చాలామంది గురుగారండి నా పాట ఇవాళ ఫోన్ చేస్తారు. గురుగారు రేపు ఇది కీబోర్డ్ మీద మీరు ప్లే చేస్తున్నారు, ప్లే చేశారా అని అడుగుతున్నారనమాట. అది నేను మాట ఇవ్వకుండానే వాళ్ళే చెప్పేస్తున్నారనమాట. గురుగారంటే నెక్స్ట్ వీక్ నాకు ప్లే చేసేయాలని. మరి మీకంటే ముందు చాలామంది ఉన్నారు గదా! మనం ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. నేను అన్నీ వరసెట్టి రాసుకున్నా. ప్రతి పాట నేను ఇస్తాను. అది ఈ పాట, ఆ పాట కాదు. అన్ని పాటలకి నేను ఇస్తాననమాట. మరి కొంచెం ఓపిక పట్టాలన్నమాట. ఆ ఓపిక పడితే మరి అన్ని విషయాలు నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సంగీతంలో స్వర సాహిత్యంలో ఉన్నాయి గదా! వాటికి ఇంకొక పేర్లున్నాయన్నమాట. స్వరం అంటే ధాతువు, సాహిత్యం అంటే మాతువు. మాతువులంటే ఏంటంటే స్వర సాహిత్యములు. మొన్న ఎవరో ఒక క్వెషన్ అడిగారన్నమాట గురుగారికి చెప్పమని. అలాగే సంగీతంలో చాలా మీకు నేను ఇచ్చాను. ఏంటంటే ఈ సంవాది స్వరములుంటాయని, అవి చాలా పాటకు ముఖ్యమని ఇచ్చాను. 2, 3 వీడియోలో చెప్పాను. ఇప్పుడు చెప్పాల్సిన పని లేదనమాట. మరి చాలా సంతోషం వేస్తుందనమాట. మీరందరూ కూడా 10 మందికి మీరు మన వీడియోస్‌ని షేర్ చేస్తే అందరికి తెలుస్తాయి. మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటే అదే మన సంగీతం ఒక 1,00,000 మంది ఉన్నారనుకోండి ఎంతమందికి తెలుస్తుంది? చాలా తక్కువ మందికి తెలుస్తుందనమాట. అదే ఏదైనా పప్పుచారు ఎలా కాయాలని చెప్పి ఒక వీడియో పెడితే ఒక రోజులోనే వచ్చేస్తాయనమాట. ఎంత 1,00,000 వ్యూస్ వచ్చేస్తాయి. ఓ 10,000, 20,000 దాకా. కానీ పప్పుచారు కాయటం తెలీదా అంటే అందరికీ తెలుసు. ఎట్లా చేస్తారని చెప్పి చూస్తారనమాట. సంగీతాన్ని అంతమంది చూడలేరు కదా! ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి నా వీడియోస్‌ని షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయనటువంటి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో నేను ఏమి కొత్త విషయాలు చెప్పట్లేదు మీకు. నా ఆనందాన్ని పంచుకుంటున్నాననమాట. అలాగే చాలామంది ఆహ్, ఏమంటారు ఒక రోజున మీతో మాట్లాడటం కార్యక్రమం పెట్టుకుంటారు కదా! నాకు ఎంతసేపు వీడియోలు ఇవ్వటం తప్ప ఏమీ తెలీదు. ఏదన్నా ఒకరోజు మీతో ముచ్చటిస్తాను నేను. చెప్తే ఒక గంట, 2 గంటలు మీకు కేటాయిస్తాను. అది సండేనా లేకపోతే వీక్ డేసా అది మీరే నిర్ణయించండి. కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి. కామెంట్స్ మీకు ఏం పాట కావాలన్నా నేనిస్తాను. మీకేం కావాలన్నా నేనిస్తాను. నా విద్య మీకు తెలియాలనే కదా నేను ఈ ఛానెల్ పెట్టింది. చాలా సంతోషం. మరి మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా యూట్యూబ్ వారికి
మరి శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వారు నిండు మనసుతో మనకి ఈ అవకాశాన్ని కలిగించారన్నమాట. చాలామంది వీడియోలు పెట్టుకుంటున్నాం కదా! మరి ఇంతకన్నా ఇంకేం కావాలి? మరి ఒక్కసారి నా ధన్యవాదములు యూట్యూబ్ వారికి తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా, మీకే కాదు 84,00,000 జీవరాశులకు కూడా అపర ఆంజనేయ స్వామి అవతారమైన గణపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో, అలాగే మీ ఇష్టదైవం యొక్క శుభాశీస్సులతో మీరందరూ కూడా శత సంవత్సరములు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మనం సాంగ్స్ గురించి మనం సాంగ్స్ పాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మీ వాచస్పతి.